హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు బెండకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి రోటీస్కి కానీ, బిర్యానీలకు కానీ, ఈవెన్ రెగ్యులర్ రైస్కి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది మనం ఫస్ట్ బెండకాయలు ఎలా కట్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఈ కర్రీకి మాత్రం బెండకాయలు పొడుగ్గానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనం ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని మిగతా మసాలాలన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ ఏంటంటే దీనికి కొంచెం వెడల్పు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలన్నీ ముందుగా మనం హాఫ్ కంటే ఎక్కువే మనం కుక్ చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా కుక్ చేయడం వల్ల ఏంటంటే బెండకాయ అనేది మనకి ఏమి చెదరకంట చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఏంటంటే మూత పెట్టేసుకొని కూడా మనం కుక్ చేస్తే త్వరగా కుక్ అయిపోద్ది. చూసారు కదా, నేనైతే మూత పెడుతూ మళ్ళీ తీస్తూ అట్లాగా ఆల్మోస్ట్ ఇది ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేయడం అవుతుంది. ఆ తర్వాత మోస్ట్లీ ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా, బెండకాయ మోస్ట్లీ హాఫ్ కంట కుక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోన ఇంకొంచెం ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు ఒక 2 కప్స్ ఉంటాయన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తం మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ట్రాన్స్పరెంట్ అవుతుంది కదా, అట్లాగా చేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం తక్కువలోన ఇట్లా సిమ్ చేస్తూ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఆనియన్స్ కొంచెం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసేసి అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో మనం ఉప్పు, తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలన్నిటికీ ఈ మసాలా అంతా మనం పట్టేటట్టు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే సిమ్లోనే మనం చేసుకోవాలి. హైలో చేస్తే మనకి మసాలాలన్నీ మాడిపోతాయి. సో సిమ్లోనే చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ కానీ ఒక పావు కప్పు కానీ పెరుగు మిక్స్ చేసేసుకొని ఈ మసాలాలో వేసేసి మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇవి పెరిగేయడం వల్ల ఏమంటే అంతా కుక్ అయిపోయి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా కుక్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, అందులో వేసుకోవాలి. బెండకాయలు మాత్రం ముందు మనం హాఫే కుక్ చేయాలి, మొత్తం కుక్ చేయకూడదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ మసాలా ఉంది కదా, ఈ బెండకాయలన్నిటికీ మనం మంచిగా పట్టేటట్టు జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం బెండకాయలన్నిటికీ మసాలా అంతా పట్టేటట్టు చూసుకోవాలి. మనం ఇందాక మసాలా వేసి మనం టేస్ట్ కూడా అప్పుడు చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మిక్స్ చేసాం కదా, ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత అందులో మనకి వాటర్ వేసుకోవాలి. మనం బిర్యానీకి అయితే తర్వాత చపాతీకి ఎంత మనకి ఏ థిక్నెస్ కావాలంటే అట్లాగా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం చపాతీతోని, బిర్యానీతో దేనితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది సింపుల్ డిష్ అన్నమాట. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.